హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది వాళ్ళు అడిగితేనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చారు ఒకళ్ళు, మేడం నా ప్రాబ్లం ఇది, నేను మీ దగ్గరకు వచ్చాను, నా గురించి చెప్పండి అన్నారనమాట. అందుకనే చేస్తున్నాను. ఇది మీకోసమే అమ్మా. జస్ట్ ఒక 2 days బ్యాక్ వచ్చారు నా దగ్గరికి. ఆవిడ 42 years ఉంటాయమ్మా. చాలా చక్కగా ఉన్నారు, మంచి కళగా ఉంది మొహము, చాలా అందంగా ఉంది. కాకపోతే కొంచెం డార్క్గా ఉంది. సో వచ్చిన తర్వాత చాలా ఎగ్జైట్ అయిపోయారు. మేడం మిమ్మల్ని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, అది ఇదని చెప్పారనమాట. నేను అనుకుంటూ ఉంటాను, ఇంత అభిమానంగా వస్తూ ఉన్నారు అనేసి ఒక్కొక్కసారి భయం కూడా వేస్తూ ఉంటుందన్నమాట. మేడం మీరు నాకు ఇలా అలా, నేను నాదంతా ప్రాబ్లం అంతా మీ చేతుల్లో పెట్టేస్తున్నానంటే ఇంకా భయం వేస్తుంది నాకు. సో చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను అనమాట. చాలా మంచి అమ్మాయమ్మ, తెలుస్తూనే ఉండింది. చాలా దూరం నుంచి కూడా వచ్చింది, హైదరాబాద్ కూడా కాదనమాట. ఏంటి అంటే ఏడుస్తూ ఉందన్నమాట. మేడం నేను చాలా ఫీల్ అవుతూ ఉన్నాను, మా వారు చాలా బాగుంటారు, మా అత్తగారు, మా ఆడబడుచులు, మా వాళ్ళందరూ చాలా బ్రైట్గా ఉంటారు మేడం, భలే అందంగా ఉంటారు. అంటే నేను ఒకటే మాట అడిగాను, ఏమ్మా అంటే బ్రైట్గా ఉంటే అందంగా ఉన్నట్టేనా అని అడిగాను. లేదు మేడం వాళ్ళ ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి అంటే చాలాసేపు మాట్లాడారు, మా 20-25 minutes మాట్లాడారు. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, అన్నీ ఉన్నాయి మేడం నాకు, కానీ నేను ఏ సారీ కట్టుకున్నా, ఏ జ్యువెలరీ వేసుకున్నా కానీ నాకు నేను నచ్చటం లేదు. ఎందుకు అంటే డార్క్ అయిపోయాను అని కొంచెం ఒక 10 years బ్యాక్ ఫోటో చూపించింది. అంటే దాంట్లో కూడా మామూలు కలర్ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అనమాట. అప్పుడు ఇంకొంచెం సన్నగా ఉంది, మేబీ 32 years అనుకుంటాను అప్పుడు. సో నేను ఇలా రాగలనా అని చెప్పింది. మీరు ట్రై చేస్తే వస్తారమ్మా, మీరు కొంచెం బరువు ఉన్నారు, ఫస్ట్ బరువు వల్ల కూడా డార్క్ అవుతూ ఉంటారు. తనకేం థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఏం లేదమ్మా, పర్ఫెక్ట్ హెల్దీగా ఉందన్నమాట తనంతా. సో ఈ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, లేడీస్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. హస్బెండ్స్ మరీ ముఖ్యంగా కొంచెం అందంగా ఉన్నా కానీ, బాగా ఎత్తుగా ఉండి వీళ్ళు చాలా పొట్టిగా ఉన్నా కానీ, లేదా వాళ్ళు కరెక్ట్గా ఫిజిక్తో మెయింటైన్ చేస్తూ వీళ్ళు మరీ సన్నగా ఉన్నా, మరీ లావుగా ఉన్నా కానీ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది హస్బెండ్స్ అవి పట్టించుకోరుమా. అంటే మీరు అనుకుంటారేమో భార్యల మీద ప్రేమ అందంగా ఉంటేనే రాదు కదా, అట్లాంటప్పుడు అందంగా ఉండే అమ్మాయిలకు అసలు ప్రాబ్లమ్సే ఉండకూడదు. కానీ అందంగా ఉండే అమ్మాయిలందరూ హ్యాపీగా ఏమి ఉండరుమా. మీరు గమనించండి, కొంతమంది హస్బెండ్స్ చాలా అందంగా ఉండి వాళ్ళ భార్యలు లావుగా ఉన్న, పొట్టిగా ఉన్న, ఫీచర్స్ సరిగ్గా లేకపోయినా హ్యాపీగా ఉంటారు, ఎక్కడికైనా తీసుకెళ్తారు, నా భార్య అని గర్వంగా చెప్పుకుంటారు. కాదంటారా చెప్పండి? ఎందుకంటే ప్రేమ అలా చూపిస్తారనమాట. భార్యలు చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ అందం అనేది తీసి పక్కన పడేస్తారమ్మా. అది మనం కూడా ఆలోచించుకోవాలి. పెళ్ళైన 1-2 నెలలు మాత్రమే అందం గురించి మాట్లాడతారమ్మా ఎవరైనా కానీ. పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయి అలా ఉంది, అలా ఉంది, ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, పొట్టున్నాడు, పొడుగున్నాడు, జుట్టు లేదు, అది లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకొని ప్రేమగా అభిమానంగా ఉన్న తర్వాత మామూలు మనుషులు ఎవరైనా కానీ అందం అనేది పక్కన పెట్టేస్తారు. మామూలు మనుషులు అంటున్నాను, కొంతమంది వేరేగా ఉంటారు, వాళ్ళకి మీరు ఎలాగన్నా ఉండనివ్వండి, మీరు నచ్చరు, అలాంటి వాళ్ళని గురించి మనం ఏం చేయలేము. కానీ ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అంటే, హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏంటి నువ్వు చాలా చక్కగా ఉన్నావు కదా, పదా పోదామంటే ఒక హోటల్కి వెళ్ళదంట, ఒక ఫంక్షన్కి రాదంట, ఎందుకంటే గిల్టీగా ఫీల్ అవుతున్నానంటది. తనే చెప్పింది, మేడం నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అందరూ అన్నారు ఎందుకు నల్లగా ఉండే అమ్మాయిని చేసుకుంటున్నారు అని చెప్పేసి, కానీ మా అత్తమ్మ, మామయ్య, మా వారు, వాళ్ళ ఫ్యామిలీకి నేనైతే సరిపోతానని చేసుకున్నారు మేడం. సో ఇప్పుడు అందరూ పొగుడుతారు నన్ను, ఎవరెవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరూ పొగుడుతారు నన్ను, నువ్వు కాబట్టి చక్కగా అడ్జస్ట్ అయిపోయావు అని చెప్పేసి అని. ఇంత అంటే జాయింట్ ఫ్యామిలీ లాగా వాళ్ళది, అంతా నెట్టుకొస్తున్నావు అని చెప్పేసి అని. సో అది చాలా గ్రేట్గా చెప్పింది అమ్మాయి. కానీ మళ్ళా ఒకవైపు ఏంటి అంటే, నేను డార్క్గా ఉన్నాను, మా వారి ముందు తక్కువగా ఉన్నానని ఫీల్ అయిపోతూ ఉంది. సో ఏమంటారు మా మీరు?
పెళ్ళైన 15-20 సంవత్సరాల తర్వాత కూడా మన ఫిజికల్ అపియరెన్స్ గురించి హస్బెండ్ బాగున్నా కానీ ఫీల్ అవ్వాలంటారా? కదా, అవసరం లేదు మా. అలానే నేను మిమ్మల్ని విపరీతంగా లావెక్కండి లేదా విపరీతంగా తగ్గండి, ఎప్పుడు అద్దం ముందు నుంచొని చూసుకుంటూ ఉండండి అని చెప్పను. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, తను కూడా చూస్తూ ఉంటుంది, ఎందుకంటే అన్ని వీడియోస్ చూస్తుందంట, పేరు చెప్పనులేండి. మా ఎప్పుడు కూడా ఒక బంధం నిలవాలి అంటే ప్రేమ అభిమానం చాలా ముఖ్యం. ఫిజికల్ అపియరెన్స్ తర్వాతనే వస్తుంది. పెళ్లి చూపుల్లో బహుశా దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారేమో, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఫిజికల్ అపియరెన్స్ అనేది చాలామంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తీసి పక్కన పెడతారు మా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఏ మగవాడు కూడా నేను నా భార్య కంటే ఇలా ఉన్నాను అని చెప్పి గిల్టీగా ఫీల్ అవ్వడు, కానీ మనమే ఫీల్ అవుతాము. అది తగ్గించుకోవాలమ్మా. హ్యాపీగా ఉండండి. మీరు ఇన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ తనకి 20 years అయింది అనుకుంటాను పెళ్ళై, సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీ భర్త మిమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. తన హస్బెండ్ది వాళ్ళ బాబు ఫొటోస్ కూడా చూపించింది. బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారనమాట. సో అస్సలు ఫీల్ అవ్వద్దమ్మా. మీరు ప్రేమగా ఉంటే మీరు చాలా అందంగా కనిపిస్తారు, తెలుసు కదా అందరికీ. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మా. నేను స్టోరీ కాదు, ఒక 3-4 sentences అనుకోండి. చిన్నప్పుడు కూడా మీరు అందరూ చదివే ఉంటారు, ఊరికే షేర్ చేసుకుంటున్నాను. ఒక తిరునాళ్ళు జరుగుతూ ఉంటే ఒక బాబు మిస్ అయిపోయాడంట. మిస్ అయిపోతే ఒక పెద్ద ఆయన బాబుని ఎత్తుకొని, ఎవరమ్మా ఎట్లా మిస్ అయ్యాడంటే, మా అమ్మను మిస్ అయిపోయాను నేను అంటే, అమ్మ ఎలా ఉంటుంది అని అడిగాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏ సారీ కట్టుకునింది, ఎట్లా ఏంటి అని అనమాట, గుర్తుపట్టడానికి. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అని చెప్పాడంట బాబు. చిన్న బాబు, ఒక 3-4 years బాబు. అవునా అని చెప్పేసి ఆ జాతరలో తిరునాళ్ళలో చాలా అందంగా ఉండే వాళ్ళని అంతా చూపిస్తున్నాడంట. ఆ బాబు కాదు 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 అని చెప్తున్నాడంట. చివరికి ఒక ఆవిడ చాలా అంటే హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చిందంట. వచ్చేసి, నాన్న అయ్యో 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 అనేసి థ్యాంక్స్ అండి అని చెప్తే, ఆవిడని చూసి ఆయనకు షాక్ అంట. ఏంటి అంటే, వాడు చాలా పళ్ళెత్తుగా, ముక్కు కొంచెం దిబ్బ ముక్కు, అంటే ఆ బాబు చెప్పినట్టు అందంగా అస్సలు లేదనమాట. అంటే దీని గురించి ఏమర్థమవుతుందా మనకు? ప్రేమ ఉన్నప్పుడు చక్కగా అందంగా కనిపిస్తారు మనుషులు, అవునా కాదా? ఆ బిడ్డకి వాళ్ళమ్మ చాలా ప్రపంచంలోనే అందరికంటే అందంగా కనిపించింది. ఎవరికైనా అంతేమ్మా. మన సంసార జీవితంలో కూడా మీ అత్తగారికి కానీ, మీ పిల్లలకు కానీ, మీ వారికి కానీ మీరు ఎలా ఉన్నా అందంగా కనిపిస్తారు. ప్రేమ అభిమానం ఉన్నప్పుడు, వాళ్ళకు తగినవన్నీ చూసుకుంటున్నప్పుడు. అలా కాకుండా చాలా అంటే విశ్వసుందరి వచ్చి ఒక ఇంట్లో ఉండి ఏమీ పట్టించుకోకుండా అలా ఉండిందంటే చాలా నికృష్టంగా కనిపిస్తుంది, అందవికారంగా కనిపిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే కదా. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీకు మీరు గిల్టీగా ఫీల్ అవ్వకండి. చక్కగా ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిలతో మీ మనసు కష్టపెట్టుకొని మూతి ముడుచుకొని దిగులుగా ఉంది అంటే అందరూ కూడా దిగులు పడిపోతారు. వాళ్ళందరూ చెప్తారంటే, ఎందుకు నువ్వు చాలా చక్కగా ఉన్నావు అనేసి. కానీ మీలా ఎవరైనా ఉండుంటే అలా మాత్రం ఫీల్ అవ్వకండి. రంగు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. తెల్లగా ఉన్నాము, ఎండలోకి వెళ్ళామంటే 10 రోజులు నల్లగా అయిపోతామా. కానీ ప్రేమ ఆప్యాయత అలా పెరుగుతూ పోతాయి. పెరిగే కొద్దీ మనిషిలో మీరు ఎంత లావు ఉన్నా, ఎంత సన్నం ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఏమీ కనిపించదు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళని, కనీసం మన ఇంట్లో వాళ్ళని ప్రేమిద్దాము, ఆప్యాయంగా ఉందాము, అభిమానంగా ఉందాము. చిన్న చిన్న తప్పులుంటే క్షమించేద్దాము, పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా. చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్దవి కాదు. మళ్ళీ మీరు అనకండి ఇలా ఉంటే క్షమించాలా, అలా ఉంటే క్షమించాలా అని చెప్పేసి. కానీ క్షమించడం అనేది చాలా గొప్ప గుణమ్మా. కానీ అది కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్. మరీ అంతా క్షమించేస్తే చాలా పోతాం మనం, చాలా లాస్ అయిపోతాము. సో ఇది ఇంకో సబ్జెక్టు, మీ అందరికీ తెలియంది కాదు. కానీ దీని గురించి కూడా నాకు మాట్లాడాలని ఉంది. ఏదేమైనా మీ కామెంట్స్ పెట్టండి మా. ఇలా ఎవరైనా ఫీల్ అవుతుంటే మాత్రం దయచేసి అలా ఫీల్ అవ్వకండి. ఎదుటి వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోరు. మీరు ఏ సారీ అయినా కట్టుకోవచ్చు, ఎంత మంచి జ్యువెలరీ అయినా పెట్టుకోవచ్చు, అది మన సంతోషం. ఎప్పుడైనా ఒక మంచి సారీ,
చక్కగా అలంకరించుకున్నప్పుడు ఇంకా ముద్దుగా కనిపిస్తాము. నలుపు తెలుపులో అందం లేదు మా. సరేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.